హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్లో ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ అయితే చూపించబోతున్నానండి. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఈ అపార్ట్మెంట్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నారంటే మా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్కి అయితే వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, ఇండిపెండెంట్ హౌస్లో ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ అయితే చూపించమని చెప్పి. సో ఇవాళ మీ ముందుకి ఈ అపార్ట్మెంట్ అయితే సేల్కి తీసుకొచ్చేసానండి. సో ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఈ అపార్ట్మెంట్ 287 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+4 ఫ్లోర్స్ అయితే వస్తుంది. ఈచ్ ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ మాత్రమే వస్తుందండి. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ జస్ట్ 4 కార్స్ మాత్రం మనం పెట్టుకున్నా కూడా చాలా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మీకు వాచ్మెన్ రూమ్ అండి. ఫ్లోరింగ్ వర్క్ అనేది జరుగుతుందండి. మీకు ఫ్లాట్స్ లోపల అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈశాన్యంలో బోరు సంపు అయితే ఇచ్చారు. ఇక్కడ వాటర్కి ఎలాంటి ప్రాబ్లము లేదు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్టేర్ కేస్ అయితే ఉంది. ఇప్పుడు మీకు పైన ఫ్లాట్ ఎలా ఉందో చూపించేస్తానండి. అండ్ ఇంకా ఎమ్యూనిటీస్ కూడా కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్, సీసీటీవీ కెమెరా, మంజీరా వాటర్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఇండిపెండెంట్లో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఫ్లాట్స్ వచ్చేసరికి ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి. 4 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది. మీకు అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్సే వస్తాయి. సో ఇప్పుడు మీకు ఫ్లాట్ లోపల కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. 4 ఫ్లాట్స్ కూడా 3 BHK ఫ్లాట్స్ అండి. 2100 SFT సైజ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు లోపల కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇది మొత్తం కూడా హాల్ ఏరియా అయితే వస్తుంది. మనం ఫాల్ సీలింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు 2100 SFT సైజ్ అయితే వస్తుందండి. 3 BHK ఎవరైతే చాలా స్పేషియస్ 3 BHK కావాలనుకుంటారో వాళ్ళకి ఫ్లాట్స్ వచ్చేసరికి ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఉన్నాయండి. ఎవ్వరూ కూడా ఇలాంటి ఫ్లాట్స్ని మిస్ చేసుకోవద్దు. అండ్ ఫ్లోర్స్లో 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా ఎవరు కూడా ఇలాంటి ఫ్లాట్స్ని మిస్ చేసుకోవద్దు. ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇది వచ్చేసరికి పూజా రూమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కిచెన్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. అండ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే యూటిలిటీ స్పేస్ కూడా ఉంది. అండ్ మీకు ఇందులో యూడిఎస్ కూడా 72 స్క్వేర్ యార్డ్ వరకు యూడిఎస్ అయితే వస్తుందండి. 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. చూడొచ్చు మీకు ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, మనం ఏసీ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూస్ చేసి ఈ ఫ్లాట్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. మొత్తం కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేసాము. అండ్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూస్ చేసి ఈ ఫ్లాట్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. విత్ మీకు ఫాల్ సీలింగ్, ఏసీ కనెక్షన్ కూడా ఇచ్చాము. అటాచ్డ్ వాష్రూమ్తో మనకి సేల్కి అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎలాంటి ఫ్లాట్స్ కావాలన్నా, ఎలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా కూడా మా నెంబర్కి అయితే కాల్ చేసేయవచ్చు. అండ్ మా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేస్తున్నానండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ ఉన్న ఫ్లాట్స్ 3 BHK 2100 SFT వస్తుంది. ఈచ్ ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ మాత్రమేనండి. ఈస్ట్ ఫేసింగ్తో రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఉన్నాయి. మరి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బండ్లగూడ జాగీర్ మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్ అండి. డిమార్ట్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 నియర్ నార్సింగ్ అప్పా జంక్షన్ దగ్గర అయితే వస్తుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ ఫ్లాట్స్ అనేవి మనకి సేల్కి అయితే ఉన్నాయి. సో ఎవరికైతే కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి ఫ్లాట్స్ కావాలి, ఎలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి, ఏ లొకేషన్లో కావాలనేది కూడా మాకు కామెంట్ చేయండి. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.